హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హంసల దీవి వెళ్తున్నాం అనమాట. హంసల దీవికి రూట్ మ్యాప్ అనేది ఏ విధంగా వెళ్ళాలి ఎట్లాగా అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్స్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జి ఏదంటే ఇది పెనుమూడి బ్రిడ్జి అంటారు అనమాట. దీన్ని అంటే ఒకప్పుడు ఈ బ్రిడ్జి లేదు, ఇది రీసెంట్గా వేసారనమాట. ఈ బ్రిడ్జి కూడా చూస్తున్నారా, హంసల దీవి వెళ్ళడానికి రేపల్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తగిలేది ఏంటంటే పెనుమూడి బ్రిడ్జి ఎంటర్ అవుతుంది అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి యొక్క పొడవు వచ్చేసి కరెక్ట్గా 3 కిలోమీటర్లు అనమాట. ఈ బ్రిడ్జి పొడవు అంటే ఇటు నుంచి అటు సైడ్కి 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు మామిడికాయలు ఇటు బాగా ఫేమస్ అనమాట. చూడండి, ఇదిగోండి ఇక్కడ పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకత ఏం లేదు, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. అది కాకుండా లవర్స్ ఎక్కువ సెల్ఫీలు దిగడానికి బాగా ఉపయోగపడుద్ది. చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎండ్ అయిపోతున్నాం, ఇగో ఈ బ్రిడ్జికి ఎండ్ అయ్యాం అనమాట. అంటే ఈ బ్రిడ్జి దాటాము 3 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి కొంచెం ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఇది చూడండి, ఎక్కువ మామిడికాయలు బొప్పాకాయలు అవి ఎక్కువ అమ్ముతూ ఉంటారు అనమాట. అంతేకాకుండా సీ ఫుడ్స్ కూడా బాగా ఫేమస్ ఇటు సైడ్ కృష్ణా జిల్లాలో. చూస్తున్నారా ఫ్రెండ్స్, కారుల్లో వచ్చేవాళ్ళు వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు అయితే కనుక ఇక్కడ టోల్ గేట్ ఉండేది అనమాట. స్టార్టింగ్ వెంటనే ఫస్ట్ టోల్ గేట్ ఉండిద్ది. అంతేకాకుండా బైకుల మీద వచ్చేవాళ్ళు అయితే కనుక ఇప్పుడు మీకు షార్ట్ కట్ చూపిస్తాను. హంసల దీవి వెళ్ళడానికి ఇది షార్ట్ కట్ అనమాట. అంటే ఈజీగా తొందరగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదిగోండి, ఇటు చూస్తున్నారా, ఇదిగోండి ఇటు సైడ్ నుంచి వెళ్తే కనుక మనకి బైక్లు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు వీడియో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఎదర టోల్ గేట్ ఉందన్నమాట. సో ఆ టోల్ గేట్ దగ్గర మీకు ఎలా అంటే ఎంత టోల్ రేట్ పడితే అది కూడా చూస్తాను. బైకులు ఇవైతే వాహనాలు చిన్న చిన్న వాహనాలు ఫ్రీనే, కానీ కారుకి మాత్రం 100% 15 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు, 15 రూపాయలు. అది కూడా చూడండి, అది టోల్ గేట్ అనమాట. ఎదర చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది టోల్ గేటు. ఇదిగోండి ఆటోలు చిన్న చిన్న వాహనాలు అయితే కనుక వీటికి ఫ్రీ. ఇప్పుడు ఈ టోల్ గేట్ అనేది కార్లకి వాటికైతే కనుక ఈ విధంగా ఇక్కడ టోల్ గేట్ కనిపించుంటారు. ఇటు నుంచి వెళ్ళే వాహనాలకి ఏమో 15 రూపాయలు మాత్రమే. అటు నుంచి వచ్చేటికి ఎంత కడతారు ఇది, కానీ ఇదే టోల్ గేట్. ఓకే, మనది చిన్న ఇటు స్కూటీయే కాబట్టి ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకున్నాం. ఇదిగోండి ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి, చిన్న బ్రిడ్జి దాటిన తర్వాత ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఓకే, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం మనం. ఇట్లా మనం సెంటర్కి వస్తాం ఫ్రెండ్స్. అంటే ఇది మనం ఇక్కడ దాన్ని ఏమంటారంటే టోల్ గేట్ దాటిన తర్వాత అట్లా అటు స్ట్రైట్గా వెళ్తేనేమో చల్లపల్లి వెళ్తాము, బందరు అటు. ఇటు ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలన్నమాట. ఈ రైట్కి తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా షార్ట్ కట్స్ అన్నమాట. ఇట్లా ఈ విధంగా వెళ్తే ఇది ఒక రూట్ అనమాట. అంటే డైరెక్ట్ మనం హంసల దీవి వెళ్తానికి అనమాట. అవన్నీ గట్ట పెనుమూడి దాటిన తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత ప్లేస్ అన్నమాట ఇది. చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, బైక్లు వాళ్ళు వీళ్ళు షార్ట్ కట్లో వెళ్ళొచ్చని. అది కనుక మీరు రావాలనుకుంటే ఇది ఇక్కడ మీట్ అవుతారు, ఇక్కడ కలుస్తారనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇటు నుంచి ఇప్పుడు లెఫ్ట్కి తీసుకొని ఇక స్ట్రైట్కి వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు స్ట్రైట్ టు బారు, ఈ బార్ని వెళ్ళిపోతే చివరికి ఎండ్ అయిపోతుంది అనమాట హంసల దీవి.
సో నేను మీకు ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయబాకండి, మీరు ఫుల్గా చూడండి. నేను మీకు బీచ్తో సహా మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్, సీ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అవినిగడ్డ ఎంటర్ అయిన తర్వాత అందరు గుర్తుపెట్టుకోండి, ఇది బాగా ప్రసిద్ధి చెందిన చర్చి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ చర్చికి చాలామంది వస్తారనమాట, ఎందుకంటే బాగా ప్రసిద్ధి చెందిన చర్చి. అవనిగడ్డకి వన్ ఆఫ్ ది బెస్ట్ చర్చి అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇది విజిట్ చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. చాలామంది వస్తుంటారు. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన హాస్పిటల్ అనమాట. సెయింట్ నాస్ హాస్పిటల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇదే అవనిగడ్డలో. చూస్తున్నారా, చాలామందికి ఈ కాలేజీ తెలీదు. రోడ్డు పక్కనే ఉండేది అనమాట ఇది కాలేజీ, అవనిగడ్డ ఎంట్రన్స్లో. పెద్ద కాలేజీ, గ్రూప్స్ ఎగ్జామ్స్ పడ్డా సరే ఇది ఈ కాలేజీ దగ్గర జరిగేది ఎగ్జామ్స్. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే కనుక నా వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. అదిగోండి, అది సెంటర్, అవనిగడ్డ సెంటర్ కాలేజీ. ఇది దగ్గరే, ఒక 4 అడుగులు వేస్తే వచ్చేసింది. అవనిగడ్డకి సెంటర్లో ఉన్న టెంపుల్ ఇది అనమాట. ఆంజనేయ దేవస్థానం అనమాట. చాలా బాగుంది సెంటర్లో. ఫ్రెండ్స్ చూడండి, టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ 4 రోడ్లు వస్తాయి. ఈ 4 రోడ్ల నుంచి మనం డైరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళిపోవటమే. ఎగ్జాక్ట్గా ఇప్పుడు బస్ స్టాండ్కి రైట్ తీసుకుంటే బస్ స్టాండ్, స్ట్రైట్కి వెళ్తున్నా హంసల దేవి. చూస్తున్నారు కదా, ఇదేమో బస్ స్టాండ్కి వెళ్ళే రూటు, స్ట్రైట్కి వెళ్తున్నా హంసల దేవి వెళ్ళే రూట్ అనమాట. మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, చాలామందికి దివిసీమ పాలిటెక్నికల్ కాలేజీ కూడా తెలియదు. నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో, మీకు ఆ కాలేజీ కూడా క్లారిటీగా కనపడిద్ది. సో ఎవరికైనా రూట్ మ్యాప్ తెలియకపోతే కనుక నా వీడియో చూసి తెలుసుకోవచ్చు. దయచేసి మీకు హంసల దేవి కానీ, దివిసీమ పాలిటెక్నికల్ కాలేజీ కానీ, అదే కాకుండా ఇక్కడ అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజీ కానీ, మీరు ఇవన్నీ కొన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక నా వీడియో పూర్తిగా చూడండి. మీకు ప్రతి ఒక్క మ్యాప్ అంటే రోడ్డుతో సహా మీకు చూపిస్తున్నాను, ఎలా వెళ్ళాలి ఏంటన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే హంసల దేవి వెళ్ళాలన్నా, పాలిటెక్నికల్ కాలేజీకి వెళ్ళాలన్నా సరే కూడా రెండింటికి కూడా ఇదే రూట్ అనమాట. సేమ్ రూట్, డైరెక్షన్ ఒకటే. ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. అవనిగడ్డ సెంటర్లో నుంచి దాటిన తర్వాత, బస్ స్టాండ్ దాటిన తర్వాత ఈ విధంగా వెళ్ళిపోవటమే. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం, ఏది దివిసీమ కాలేజీకి దగ్గరలో ఉన్నాం. హలో గాయ్స్, మనం ఇప్పుడు దివిసీమ కాలేజీకి దగ్గరలో ఉన్నాం అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దివిసీమ కాలేజీకి దగ్గరలో ఉన్నాం. అది దివిసీమ కాలేజీ కాదులేండి, చూపించేది ఇవి అపార్ట్మెంట్ లాగా ఉన్నాయి. ఇదిగోండి, ఇదే దివిసీమ కాలేజీ దగ్గరకు వచ్చేసాము. మీకు ఇప్పుడు క్లారిటీగా బోర్డు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇప్పుడు మనం దివిసీమ కాలేజీ దగ్గరకు వచ్చాం అనమాట. ఇదే దివిసీమ కాలేజీ, దివిసీమ పాలిటెక్నికల్ కాలేజ్ అంతేలే, దివిసీమ పాలిటెక్నికల్ కాలేజ్. ఇది ఆ కాలేజ్, దివిసీమ కాలేజ్. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరన్నా పాలిటెక్నికల్ కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే దివిసీమ కాలేజీ, నా యొక్క యూట్యూబ్లో దివిసీమ కాలేజీకి వెళ్ళే రూట్ మ్యాప్ ఉంది, చూసి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. సో ఇక మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక హంసల దేవి. దివిసీమ దాటిన తర్వాత మాచవరం ఎంటర్ అవుతాం అనమాట. ఫస్ట్ మాచవరం ఎంటర్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మాచవరం ఎంటర్ అయ్యాం కదా ఫ్రెండ్స్. అంటే అవనిగడ్డ తర్వాత దివిసీమ కాలేజీ, తర్వాత మాచవరం, ఇక స్ట్రైట్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు
మనం ఎటు తిరిగే పని లేదండి. కాకపోతే ఒకే ఒక దగ్గర 2 చోట్ల డివైడ్ అయింది. అక్కడ మాత్రం మీరు కరెక్ట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. అందుకే దయచేసి మీరు వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయబాకండి, చూడండి. మాచవరం దాటాం మనం. మాచవరం దాటిన తర్వాత కొంచెం లొకేషన్ బాగుంది. ఎండ ఏం తెలియట్లా మనకి. చక్కగా నిద్రగన్నేరు చెట్లన్నీ రోడ్డుని కమ్మేసి చల్లగా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేదు. సో డైరెక్ట్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ కూడా అటు ఇటు తిరగట్లా, స్ట్రైట్ రోడ్ అనమాట. హాయ్ గాయస్, మనం మాచవరం దాటిన తర్వాత మనకి ఎంటర్ అయ్యే ఊరు ఏంటంటే కొత్తపాలెం అన్నమాట. ఇది కృష్ణా జిల్లా కొత్తపాలెం. మనకి అటు గుంటూరు సైడ్ కొత్తపాలెం కూడా ఒకటి ఉంది. ఇది కృష్ణా జిల్లా కొత్తపాలెం. ఇది ఎంటర్ అవుతాం అంటే నెక్స్ట్ దాని తర్వాత ఎంటర్ అయ్యే ఊరు కొత్తపాలెం. చూస్తున్నారా, స్ట్రైట్. ఎక్కడ కూడా మనం ఎటు తిరగక్కర్లా, స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా కొత్తపాలెం సెంటర్లో ఉన్నాం అన్నమాట మనం. ఫ్రెండ్స్, పెట్రోల్కి ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే అక్కడ మాచవరం దగ్గర కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తపాలెం దాటిన తర్వాత కూడా ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది. మనకు పెట్రోల్ విషయంలో ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మనది ఎటు ఫుల్ ట్యాంక్, అది కొంచెం చూసుకోండి. మనకి ఫుల్ ట్యాంక్. కానీ వచ్చేవాళ్ళు మాత్రం కొంతమంది తెలియక వచ్చేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మాత్రం చూస్తున్నాను, పెట్రోల్కి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి, ఇక్కడ మనకి హంసలదీవి వచ్చేసి 12 కిలోమీటర్లు, సాలేం పాలెం 9 కిలోమీటర్లు, కోడూరు వచ్చేసి 6 కిలోమీటర్లు, విశ్వనాథపల్లి వచ్చేసి 3 కిలోమీటర్లు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? హంసలదీవి. మనం వెళ్ళాల్సింది హంసలదీవి 12 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? కొత్తపాలెం నుంచి 12 కిలోమీటర్లు అనమాట హంసలదీవి. హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఈ కొత్తపాలెంలో హెచ్పి పెట్రోల్ బంక్ రైట్ సైడ్. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తపాలెం దాటిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ అయ్యే ఊరు ఏదంటే జయాపురం. ఇదిగోండి, ఈ టెంపుల్ గుర్తుపెట్టుకోండి. పక్కన ఇదేంటిది చెరువు గుర్తుపెట్టుకోండి. జయాపురం అన్నమాట. స్ట్రైట్ రోడ్, ఎక్కడ కూడా అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. వ్యూ నచ్చితే స్క్రీన్ షాట్ కొట్టుకోండి. జయాపురం అన్నమాట ఇది. ఈ జయాపురంలో ఒకప్పుడు ఇదిగోండి, ఈ చెరువులో బాగా కలువ పువ్వులు, తామర పువ్వులు బాగుంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి మొత్తం, ఇక్కడ కూడా కనపట్టలేదు. ఫ్రెండ్స్, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఎక్కడ కూడా మీరు అటు ఇటు తిరగాల్సింది. జయాపురం నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవడం. ఎక్కడ కూడా ఏ రోడ్డు తిరగద్దు. కాదు, ఈ చివరిన ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు పేరు ఏంటో నాకు ఐడియా లేదు. కానీ ఆ ఊరు దగ్గర నుంచి మనం రైట్కి తీసుకుంటే మనకు దగ్గరగా ఉండేది అనమాట. జయాపురం దాటిన తర్వాత మనకు వచ్చేటప్పుడు కృష్ణాపురం అనమాట. జయాపురం దాటిన తర్వాత కృష్ణాపురం. ఈ కృష్ణాపురంలో మనకి పెట్రోల్ బంక్ అవైలబుల్లో ఉంది, ఇండియన్ ఆయిల్ బంక్. అదేండి, సో ఆయిల్కి ఏమీ మనకి ఇబ్బంది లేదనమాట. కృష్ణాపురం అంటారు దీన్ని. జయాపురం దాటిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం రైట్కి తీసుకోవాలన్నమాట. అంటే లెఫ్ట్కి తీసుకోకూడదు, రైట్కి తీసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా షార్ట్కట్లో మనం వెళ్తాం. లెఫ్ట్కి తీసుకుంటే మళ్ళీ కొంచెం లెంత్ ఎక్కువ అయింది. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. ఎక్కడ రైట్కి తీసుకోవాలన్నది నేను మీకు కృష్ణాపురం దాటిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను. మీరు కూడా చూడండి. ఎందుకంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే కొంచెం మళ్ళీ ఇంకొక 5 కిలోమీటర్లు పెరిగిద్ది. అదే రైట్కి తీసుకుంటే మనకు 5 కిలోమీటర్లు తగ్గిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని ప్రసిద్ధి చెందిన గుళ్ళు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. రెండు బంకులు ఉన్నాయి. కృష్ణాపురంలో ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది. ఇక్కడ కోడూరు అనమాట ఇది. ఇప్పుడు కోడూరు ఎంటర్ అయ్యాము. కోడూరులో వచ్చేసాము. హెచ్పి పెట్రోల్ బంక్ అవైలబుల్లో ఉంది ప్రస్తుతానికి. ఓకే, ఆయిల్ లేక ఆపినట్టున్నారు. హెచ్పి పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్, కరెక్ట్గా చూస్తున్నాను. ఇక్కడ ఈ కోడూరు దగ్గర నుంచి మనం రైట్కి తీసుకోవాలి. బాగా అబ్జర్వేషన్ చేయండి.
నేను ఈ వీడియో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే కనుక మనం కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. సో లెఫ్ట్కి వెళ్ళొద్దు, రైట్కి వెళ్ళాలి. చూడండి, క్లారిటీగా చూడండి. ఓకే, నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ కోడూరు నుంచి మనం ఏం చేయాలంటే మీకు క్లారిటీగా చూస్తున్నాను. నాగాయలంక వచ్చేసి 15 కిలోమీటర్లు, ఒంగోలు ఓటగుంట 15, సాగర సంగమం 8 కిలోమీటర్లు, కోడూరు 0. సో ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే కనుక నాగాయలంక వెళ్తాము. రైట్కి కాదు వెళ్ళాల్సింది మనం. ఇదిగోండి, ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ మళ్ళీ 2 వచ్చినాయి, వై జంక్షన్ లాగా వచ్చింది. ఈ వై నుంచి మనం ఇట్లా రైట్కి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వై జంక్షన్లో అటు సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ మనకు ఎట్లయినా సరే ఒక 6 కిలోమీటర్ల లెంత్ పెరిగిద్ది. ఇప్పుడు ఇటు వెళ్ళామనుకోండి, మనకి కారు కూడా వెళ్ళిద్ది, పెద్ద పెద్ద వాహనాలు కూడా వెళ్తాయి అనమాట. ఇటు మనకి ఓవరాల్గా ఒక 6 కిలోమీటర్ల లెంత్ తగ్గిద్ది. చాలా దగ్గర రూటు, అది కాకుండా రోడ్డు కూడా బాగుండిద్ది. ఈ రోడ్లో వెళ్ళండి ఎవరు వచ్చినా కానీ, ఎందుకంటే ఇది సింపుల్ రోడ్డు, చాలా అంటే చాలా బాగుండిద్ది. అటు వెళ్ళే కన్నా ఇటు దగ్గర. ఫ్రెండ్స్ చూస్తున్నారా, దయచేసి అంటే ఒక చిన్న వాహనాలే కాదండి, పెద్ద వాహనాలు కూడా వెళ్ళొచ్చు ఇటు సైడు. సో అందుకని మీకు చూస్తున్నాను, ఇటు సైడే వెళ్ళండి ఎవరైనా కానీ, దగ్గర రూట్ అనమాట. కోడూరు నుంచి అదే వైఎస్ఆర్ స్టాచ్యూ పక్కన రైట్ సైడ్ నుంచి తీసుకుని స్ట్రైట్గా వెళ్ళడమే, ఇంకెక్కడ. మళ్ళీ ఇక్కడ ఎండింగ్ రోడ్ ఒకటి వచ్చిందండి, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం రైట్కి వెళ్ళి మళ్ళీ వెంటనే స్ట్రైట్కి తీసుకోవడమే, అది కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ వీడియో స్క్రిప్ట్ చేయబాకండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్దండి. హంసల దేవి గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో నేను చూపెడుతున్నాను, తెలిసిన వాళ్ళు స్క్రిప్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే మ్యాప్ పాయింట్ బాగుండిద్దండి. నేను చెప్పిందంతా కూడా దగ్గర రూట్ అనమాట. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి మనము కొంచెం రైట్కి తీసుకుని స్ట్రైట్గా 2.5 కిలోమీటర్లు, మళ్ళీ చూస్తున్నానండి, 2.5 కిలోమీటర్లు వస్తే మనకి ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఏమొచ్చిందంటే ఇది చూడండి, ఇప్పుడు ఎండ్ అయిపోతుంది రోడ్డు కూడా. ఇక్కడి నుంచి మనం రైట్కి తీసుకోవాలన్నమాట. చాలా బాగుంది, నీడగా చల్లగా హాయిగా. చూస్తున్నారా, ఇక్కడి నుంచి మనం రైట్కి తీసుకోవాలి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇంకా క్లారిటీగా చూపిస్తున్నాను మ్యాప్. ఓకే, హంసల దేవి ఇప్పుడు మనం చూస్తున్నాం, రైట్ తీసుకున్నాం కదా, రైట్ టు స్ట్రైట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా, అంటే ఈ ఊరు కూడా కోడూరు కిందకే వచ్చింది అనమాట. ఇప్పుడు ఇక స్ట్రైట్గా వెళ్ళిపోవడమే హంసల దేవికి. మీకు అక్కడ పాలకాయ తిప్ప మరియు హంసల దేవి అన్న 2 ఒకటేనండి, వేరైతే కాదు. పాలకాయ తిప్ప మరియు హంసల దేవి ఇవి 2 ఒకటే. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి ఇక మనకి స్ట్రైట్ ఒక 2.5-3 కిలోమీటర్స్ ఉండేది అనమాట. ఈ 2.5-3 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనం కావాల్సిన ఎస్టిమేషన్ ప్లేస్కి వెళ్తాం, అదే హంసల దేవికి వెళ్తాం అనమాట. ఎక్కడ కూడా తిరగక్కర్లేదు, స్ట్రైట్. థ్యాంక్ యూ. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ అందరికీ చెప్పడం ఒక విషయంలో మర్చిపోయాను, ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఒక టెంపుల్ ఉంది. అంటే ఎవరైనా మొక్కుకున్నా సరే ఇక్కడికి వచ్చి అది తీర్చుకుంటారు. నేను మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. కరెక్ట్గా ఇది మనం ఇప్పుడు చెప్పాను కదా, మ్యాప్ పాయింట్లోకి 1.5 కిలోమీటర్ దాటిన తర్వాత ఇప్పుడు ఆ టెంపుల్ వచ్చింది. నేను మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు హంసల దేవికి దగ్గరలో ఉన్నాము. అంతేకాకుండా మీకు చెప్పాను కదా, 1.5 కిలోమీటర్ దాటిన తర్వాత ఒక టెంపుల్ వచ్చిందండి, కొంచెం ప్రసిద్ధి చెందిన టెంపుల్. అంటే తెలిసిన వాళ్ళు, ఎప్పుడో పురాతన కాలమైన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీరిద్దని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం చూస్తున్నారా, అదిగోండి గ్రామదేవత అనుకుంటా, మరి మనకి తెలియదు, చూద్దాం. కనకదుర్గమ్మ తల్లి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, ఇదిగోండి ఇదే ఈ టెంపులే. ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. స్ట్రైట్ అనమాట, మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్ దగ్గరలో ఉన్నాము. ఈ రోడ్డు కూడా ఎండ్ అయ్యే పాయింట్ వచ్చేసింది. ఈ రోడ్డు ఎండింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి తీసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఎడమ చేతి వైపు తిరగాలి.
లైన్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ రైట్కి తీసుకోవాలన్నమాట మనం. మళ్ళీ ఏమంటే మీకు బోర్డు పెట్టాను కదా, దానిలో చక్కగా డీటెయిల్గా రాసి ఉందన్నమాట. ఇప్పుడు మనం వచ్చిన రూట్ నుంచి రైట్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్, లేదా డైరెక్ట్గా అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ ఇంతే. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. పాలకాయ తిప్ప మరియు హంసల దివి రెండు ఒకటే. చూడండి, ఎండి చేపలు ఎండ పెడుతున్నారు. ఇవన్నీ చెరువులు అన్నమాట, దగ్గరలో ఉన్నాయన్నీ. ఇవన్నీ చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అవి. మనకి రోడ్డు సౌకర్యం చాలా బాగుంది. అంతేకాకుండా అసలు వాహనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇంతకుముందు కొంచెం గొత్తులుగా ఉండేది, ఇప్పుడు అంతా బాగుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఇవిగోండి ఎండి చేపలు చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ విధంగా ఎండబడతారు చూడండి, ఎండి చేపలు అలా ఎండపోస్తారన్నమాట. దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్, ఇవేమో ఎండి రొయ్యలు చూడండి, ఇవి ఎండు రొయ్యలు అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా వచ్చేసాం అనమాట, దగ్గరకు వచ్చేసాం. ఇదే విలేజ్. హంసల దివి మరియు పాలకాయ తెప్ప ఇవన్నీ ఎండి చేపలు అండి. అలా ఎండబెట్టాయన్నీ ఎండి చేపలే. జర్నీలో మీకు కనపడలేదు అనుకోండి. ఇదిగోండి, ఇది ఒక చిన్న గ్రామం, కానీ ఈ గ్రామం ఇంత ప్రసిద్ధి ఎలా చెందిందంటే ఇది చూడండి, పాలకాయ తెప్ప అసలు పేరు. హంసల దీవి అంటే ఏంటంటే ఆ బీచ్ పేరు అనమాట అది. ఇది మాత్రం పాలకాయ తెప్ప. ఇది గ్రామం. స్ట్రైట్గా తీసుకోవాలి మనం. ఎంట్రన్స్లో మనకి నీళ్ళ ట్యాంకీ ఉంది కదండి, ఆ నీళ్ళ ట్యాంకీ దగ్గర నుంచి రైట్కి తీసుకోవాలి. కుడి చేతి వైపుకి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడే కొత్తగా గుడి స్టార్ట్ చేస్తున్నారు, టెంపుల్. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. ఓకే, ఎస్టిమేషన్ ప్లేస్ ఈజ్ కమింగ్. మనం అనుకున్న ప్లేస్ దగ్గరికి వచ్చేసాం. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదిగోండి, ఇదే ఇక దాన్ని ఏమంటారు, హంసల దేవికి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉండిద్ది ఇక్కడ. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అటు ఇటు చెట్లు, అంతేకాకుండా మధ్యలో రోడ్డు బాగానే ఉండిద్ది. టైటానిక్ షిప్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా ఈ పడవలో. మనం చూస్తున్నది ఏంటంటే సముద్రము తగ్గి ఉన్నప్పుడు చూస్తున్నాము. నిజానికి సముద్రం పెరిగినప్పుడు ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, నీళ్ళు ఇక్కడ దాకా ఉన్నాయి, వాటర్. అటవీ భూమికి నష్టం కలిగించరాదు. వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పారు. అసలు మేము నష్టం కలిగించాం. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదిగోండి ప్రస్తుతం అయితే కనుక బాగానే ఉంది, మంచి పోటు మీద. ఓహో, మామూలుగా రావట్లేదు. ఇదిగోండి ఈసారి ఆ బుడ్డ పిల్ల ఎలా వెళ్ళింది అక్కడికి, చాలామంది ఉన్నారే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్లారిటీ కనపడుతుంది మీకు. ఇది మధ్యలో మనం ఇంకా హంసల బీచ్ దగ్గరికి వెళ్ళలేదులేండి, ఇంకా కొంచెం వెళ్ళాలి. ఒక 600 మీటర్స్ వెళ్ళాలి. మనకి కొత్త, ఇక్కడ ఉన్న వాళ్ళకి పాత, అంతే తేడా.
ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది అంశలదివి వెళ్ళేటప్పుడు మధ్యలో అన్నమాట. అంటే మధ్యలో ఇదిగో చూడండి, ఇక్కడ దాకా రోడ్డు బాగానే ఉంది చివరి దాకా కూడా. అంతేకాకుండా ఈ పడవలన్నీ మాత్రం ఇక్కడ అదే గంగపుత్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ దీని మీద వేటకెళ్తారనమాట, చేపల వేటకి. ఇక్కడ మాత్రం ఏ ప్రాణిని హింసించకూడదు, ఏ ప్రాణిని చంపకూడదు. అలాని చేపలను చంపుతున్నారు అంటే అది సృష్టి ధర్మం, మనం చేసేదే లేదు. సో అలాని పక్షుల్ని కానీ జంతువులు కానీ వేటిని కూడా ఇక్కడ కొట్టకూడదు. ఇక్కడ అలాంటివి చేస్తే కనుక కేసు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం సముద్రమే, కాకపోతే ప్రస్తుతం లేదు. నేను మీకు సముద్రం ఉన్న పాయింట్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఇదిగోండి ఈ రోడ్డు బాగా ఇలా స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఫ్రెండ్స్ దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు. ఓహో ఎంత పెద్ద చేప గురి. అరణ్యంలో మద్యపానం మరియు ధూమపానం చేయకూడదు. థ్యాంక్స్ అండి, మేము చేయమండి, మాకు అలవాటు లేదు. అదిగోండి చేపలు, మీరు చెబితే నమ్మరు, అటు వెళ్తున్నాయి, అటు వెళ్ళిపోతున్నాయి. సూపర్ ఫ్రెండ్స్, మీకు సౌండ్ అర్థమవుతుందో లేదో, అలల యొక్క సౌండ్ మామూలుగా రావట్లా, వివత్సంగా వస్తున్నాయి. చేపలు పట్టడం ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అంటే మన సైడ్ ఏమో ఎరేస్తారు, వీళ్ళు ఆ టైప్ కాదు. ఏదో ఒక చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా ఈ విధంగా వల పెడతారు అన్నమాట. ప్రస్తుతానికి దానిలో ఏం పడలేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పాపం ఇదే జీవనాధారం అన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది మొత్తం సముద్రంలోకి వెళ్ళే నీరే, అంటే సముద్రంలోకి వెళ్ళే పాయలు అన్నమాట ఇవన్నీ. ఫ్రెండ్స్ మీకు ఒక సౌండ్ అనేది వినపడుతుంది, అబ్జర్వేషన్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారా, ఇంతకు ముందు అయితే ఇదన్నీ ఎండిపోయి ఉంటుంది అనమాట. ఎండాకాలం అయితే బాగా ఎండిపోయి ఉండిద్ది. ఇప్పుడు ఏంటో కొంచెం మరి మంచి పోటు మీద ఉన్నట్టుంది కృష్ణా నది. అందుకని అంశలదివి మామూలుగా కాదు, సౌండ్ వినపడుతుంది కదా, ఇవి మొత్తం అలల సౌండ్ అనమాట. ఏంటి అల్ల ఎంత సౌండ్ వచ్చిందని అనుకుంటారా మీరు? ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్, బాగా పోట్లో ఉంది. నేనైతే ఎప్పుడు ఇంత చూడలేదు, కానీ ఫస్ట్ టైం ఏంటో ఇదిగోండి ఇక్కడికి ఎంట్రన్స్ అవుతున్నామంటే ఇది ఒకటే సింబాలిక్ అనమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఇలా ఉండిద్ది, ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారనమాట. అంతేకాకుండా లేడీస్కి కొంచెం యూజ్గా. అబ్బో నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం. అంటే నేను బీచ్కి వచ్చా కానీ ఈ విధంగా ఎప్పుడు ఎంత రావడం నేను ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, వాళ్ళ ఫస్ట్ టైం అనమాట ఇంత ఉంటాం, ఎప్పుడు ఇంత లేదు. అదిగోండి కొంతమంది ఉన్నారు కానీ ఎప్పుడు ఇంత లేదు, ఎంత ఇదిగా. కానీ ఫస్ట్ టైం ఏంటో ఈరోజు ఇక్కడ ఎంత ఇదిగా ఉంది. ఈసారి బాగానే పోటుకుంది. అంటే లాస్ట్ టైం ఎప్పుడు చూసినా సరే మేము ఆ చివరి దాకా వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద అలలో, చిన్న చిన్న అలలో కూడా కాదు. బీచ్ 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 అన్నారు, ఏముంది ఇక్కడ? ఇది ఈ విధంగా అల్లవుతుంది, పెద్ద పెద్ద అల్లు. పర్వాలేదు, ఎక్కడ దాకా వచ్చినాయి.